కూటమిలో అగ్గిరాజుకుంది. కూటమిలో ఉన్నాం, మాకు నిబంధనలు ఏమిటి అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగింది. నెల్లూరు జిల్లాలో బీజేపీ టీడీపీ మధ్య ఓ కార్యాలయం విషయంలో మాటల దాడి ఏర్పడింది. ఆర్టీసీ జోనల్ కమిటీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మంత్రి నారాయణకే మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమిటి వార్నింగ్ అని తెలుసుకోవాలనుకుంటే మనం ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే. నెల్లూరు నడిబొడ్డులో సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ప్రశాంతి నగర్లో ఇరిగేషన్ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి బీజేపీ కార్యాలయం నిర్మాణమైంది. ఇటీవల కాలంలో ఆక్రమణల తొలగింపులో భాగంగా ఈ కార్యాలయాన్ని నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు తొలగించేశారు. అనంతరం బీజేపీ శ్రేణులు ఇరిగేషన్ మున్సిపల్ పోరంపోకులో ఉన్న బీజేపీ కార్యాలయం స్థలం దగ్గరకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం నెల్లూరు నగరం అయితే ఆ నియోజకవర్గం నుంచే ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ కార్యకర్తల ముందే మంత్రి పొంగూరు నారాయణకు ఫోన్ చేసి నగర మున్సిపల్ కమిషనర్ వైభవ్ నందన్ను కాన్ఫరెన్స్ లోకి తీసుకొని నెల్లూరు నగరమంతా ఆక్రమణలో ఉన్నాయి, మా కార్యాలయాన్ని తీసి కుప్పతొట్టులో వేస్తారా అంటూ ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాము కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, ఏమైనా ఉంటే మాతో చర్చలు జరపాలని నగర కమిషనర్ వైభవ్ నందన్ను కార్యకర్తల అందరి సమక్షంలో సవాల్ చేస్తూ రా చూసుకుందాం, ఇప్పుడు ఇక్కడికి రా అంటూ ఛాలెంజ్ విసిరారు. బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? ఏం సార్ అది మీరు చెప్పేది? దేశభక్తులని మాట్లాడుతామంటే దేశభక్తులమే మేము దేశభక్తులమే, నిజంగా దేశభక్తులమే. నువ్వు కిండలు పడతావా మాతో? కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చా నువ్వు? మా మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా దమ్ముంటారా? ఈరోజు బీజేపీ కార్యకర్తలను అవమానం చేస్తావు నువ్వు. ఏమనుకుంటున్నావు? సార్ మీ చిన్నతనం నుంచి తెలుసు సార్, నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు కూడా వెనకరాం, మేము న్యాయబద్ధంగా ఉంటాం. మేము 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటే నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు తట్టు మీరు వ్యవహరిస్తారా? మీకు తెలియకుండా మీకు నష్టం చేస్తున్నారు మీ అనుకున్న వాళ్ళు. ఈ పద్ధతి మంచిది కాదు. ఎన్డీఏలో ఉన్నప్పుడు అవసరమైతే కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది దుర్మార్గం సార్ కమిషనర్ చేసింది. సార్ కుప్పతోట్ల బారేస్తాడా మా ఆఫీసులో ఎత్తుకోపోయి? ఎవడిచ్చారు సార్ అధికారం? చాలా దుర్మార్గంగా చేశారు సార్ అది. సార్ ఈ విషయంలో మాత్రం మీరు మాత్రం ఆ కమిషనర్ చేసిన తప్పని అతన్ని మందలించండి సార్ ముందు. సార్ ఇది మాత్రం ఒప్పుకోం సార్, దయచేసి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. ఇది పార్టీ యావత్తు ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. మేము ఎన్డీఏలో ఉన్నామా లేదా? మా పైన దౌర్జన్యాలు ఈ రకంగా చేయడం ఏంది? మా ఆఫీసులు తీసుకుపోయి కుప్పతోట్ల పారేయడం ఏం సార్? అదే ఏం సార్ ఇంత అన్యాయం? మీరు మంత్రిగా ఉండేటటువంటి ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు? సార్ నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక శక్తివంతమైన పార్టీ, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. మరి బీజేపీ నేరుగా రంగంలోకి దిగి తొలగించబడ్డ కార్యాలయం స్థలంలోనే మళ్లీ అక్కడే కార్యాలయ నిర్మాణం చేపట్టారు. నగర మున్సిపల్ అధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి తమ ముందు బలాదూర్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్ అధికారులు తొలగిస్తే బీజేపీ తిరిగి నిర్మాణం చేసింది అంటే బలం ఉంటే, అధికారం ఉంటే ఆక్రమణలు తొలగించినా తిరిగి నిర్మాణాలు చేసుకోవచ్చన్న సంకేతాన్ని బీజేపీ జనంలోకి పంపింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ్ను, నగర కమిషనర్ను బీజేపీ శ్రేణులు అవమానకరంగా ఫోన్లో మాట్లాడడంపై నెల్లూరు నగర పరిధిలో టీడీపీ వర్సెస్ బీజేపీగా వ్యవహారం మారిపోయింది. చట్ట పరిధిలో ఉన్న కమిషనర్ కు వార్నింగ్ ఇచ్చి చూసుకుందాం రా అంటూ బీజేపీ శ్రేణులు పిలవడంపై దళితుల్లో విస్మయం కలుగుతోంది. ఈ వ్యవహారం కాస్త చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ బీజేపీగా నెల్లూరు సిటీ చేరుకుంది.